నరసరావుపేట నియోజకవర్గ కోటప్పకొండ యానది కాలనీని మోడర్న్ కాలనీగా తీర్చిదిద్దుతామని శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు హామీ ఇచ్చారు. ఇక్కడ కోటప్పకొండ దగ్గర యానాది కాలనీ ఉందో ఆ యానాది కాలనీలో దాదాపు 300 ఇళ్లు కట్టడానికి కూడా మరి యోగి మహర్షి ఆశ్రమం నుంచి వారు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఆ యానాది కాలనీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వారు ఒప్పుకున్నారు. కరెంట్ సప్లై కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్లు, వాళ్ళకి అన్ని విధాల విద్య తెప్పించడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా వారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుతో ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మరి డాక్టర్ ఆర్నాల్డ్ గారిని, మరి యోగి మహర్షి వారిని కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురువారం డాక్టర్ ఆర్నాల్డ్ నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుతో కలిసి కోటప్పకొండలోని యానది కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు మానసికంగా, భౌతికంగా బలంగా ఉంటూ వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేలా చేయాలన్నారు. పేద ప్రజలకు మానసికంగా దృఢంగా ఉండేలా ధ్యానం చేయిస్తున్నామన్నారు. వారికి ఆరోగ్యం సమకూరేలా మంచి ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు. వారి కాళ్ళపై వారు నిలబడేలా ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మహిమాన్విత పుణ్యక్షేత్రమైన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. శివుడు నిశ్శబ్దాన్ని సూచిస్తాడని, ఆ నిశ్శబ్దం జీవితంలోని అన్ని వ్యాధులు, ఒత్తిడి, ఆందోళనను నిర్మూలిస్తుందన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలు పవిత్రతను అనుభవిస్తారని, తద్వారా వారి జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారన్నారు. తనకు వైదిక విజ్ఞాన సంప్రదాయం అంటే చాలా ఇష్టమని, తాను 50 సంవత్సరాలుగా వేదశాస్త్రం గురించి మహర్షి మహాయోగి బోధనలు అనుసరిస్తున్నానని తెలిపారు. A very compassionate, loving person that wishes to do the best for all people in the community. I'm looking forward to a relationship with him that will benefit everyone in this community. So thank you, sir, for your hospitality. You've been a wonderful host, and I will do my best to work with you to create the vision that we share together. ప్రజలందరికీ మెరుగైన జీవన విధానం కోసం ఈ సంఘాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశానికి సేవ చేయగలిగానని తాను ఆశిస్తున్నానన్నారు. ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యంతో వారి సంస్థ పనిచేస్తుందన్నారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు సుమారు 300 ఇళ్లు కట్టేందుకు వారు ముందుకు వచ్చారని తెలిపారు. I'm very happy to be here to meet you, to learn about your village here. I am implementing a program in Andhra Pradesh for community development. We're calling it holistic community development. That means all levels of the community are developed together, both material and spiritual, so that life can be lived in harmony and peace, and everyone will enjoy. So this will take some time to unfold, but we're committed to doing this. We want to create an ideal model for the state of Andhra Pradesh that will motivate the government to duplicate this in other areas of Andhra Pradesh. So you're going to be the first recipients of this program. So I'm very happy to be here on this auspicious festival time to announce this. Thank you. మరి వాళ్ళ కొండకావూరు శివారులో కోటప్పకొండ దగ్గర యానాది కాలనీలో ఉండటం జరిగింది. మరి గడిచిన 35 ఏళ్ళుగా మరి కాలనీ వాసులకి మరి చాలా దుర్భర పరిస్థితుల్లో వాళ్ళు జీవనం గడుపుతున్నారు. కూలీనాలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళందరికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పట్టుదల మేరకు మేమందరం కూడా వీళ్ళకి అందరికీ ఇళ్ళు ఏర్పాటు చేయాలి. మరి కరెంటు కనెక్షన్ కానీ, వాటర్ సప్లై, డ్రైనేజీ, రోడ్లు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మేము ఎలక్షన్ అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి డాక్టర్ ఆర్నాల్డ్ గారు ఒక ఆయన అమెరికా నుంచి రావడం జరిగింది. యోగి మహర్షి యూనివర్సిటీ దగ్గర నుంచి అమెరికా నుంచి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎక్కడైతే భారతదేశంలో మరి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో వాళ్ళు ఇండియా రావడం జరిగింది. మెయిన్గా వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉంటారు. మెడిటేషన్ ఒకటి అందరిలో కూడా నేర్పుతూ ఉంటారు. మెడిటేషను, ప్రాణాయామం,
అదేవిధంగా ఆయుర్వేదిక్ వైద్యం ఒకటి దగ్గరగా తీసుకొస్తారు ప్రజలకి. అదేవిధంగా ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మన నర్సరావుపేట రావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ మన యానాది కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించమని వారిని కోరడం జరిగింది. మరి డాక్టర్ ఆర్నాల్డ్ గారు మానవత్వం ఉన్న మనిషి, తప్పనిసరిగా మనకి అండగా ఉంటాను, సహాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా చదువుకునే బిడ్డలకు కూడా ఉద్యోగాలు రావడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు. చదువుకోవడానికి వైద్యపరంగా అన్నీ ఏర్పాటు చేస్తారు. దగ్గరలో మన స్కూల్ ఉంది, ఆరోగ్య కేంద్రం ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా మీ అందరికి కూడా ఇల్లు కట్టే బాధ్యత మేము తీసుకుంటాము. అదేవిధంగా డాక్టర్ ఆర్నాల్డ్ గారి ద్వారా మేము చేయిస్తాము. ఆర్నాల్డ్ చెప్తున్నది ఏంటి అంటే, సరే ఇలాంటి పూర్ పీపుల్ కోసమే కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయాలి అంటే ఒక సమూహాన్ని మానసికంగా భౌతికంగా 2 విధాలుగా సిద్ధం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మెడిటేషన్తో పాటుగా మీకు ఆరోగ్యానికి సంబంధించింది, చదువుకు సంబంధించింది మరియు దీంతోపాటు ఫీడింగ్ అంటే మీకు మంచి ఆహారం అందించాలి, పౌష్టికాహారము. మీరు ఏదైనా తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవటానికి కూడా ఒక చిన్న షాప్ లాంటిది మీ అరేంజ్ చేయించి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయటం కోసం ఒక మోడల్ గ్రామం లాంటి దాన్ని ఇక్కడ సార్ గారి సమక్షంలో మీకు చేసి చూయించి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలాంటిది కావాలని అడిగేటట్లు చేస్తానని మీకు హామీ ఇస్తున్నారు ఆయన చెప్పింది అది. ఆయన తరపున నేను ఎమ్మెల్యే గారితో పాటుగా నా వంతు నా పోరాటం మాత్రం నేను చేస్తాను తల్లి. ఆయనతో కమ్యూనికేట్ చేసి వచ్చేదాకా వదలను. మరిన్ని పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.